2025 లో సరికొత్త ఇంజన్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో మనకి ఎక్స్ట్రా మైలేజ్ అలాగే ఎక్స్ట్రా పికప్ ని మనం అయితే నోట్ చేయొచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు జనరల్ గా కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తో మీ దగ్గర దాకా వస్తారు సర్వీస్ కు? ఓకే, మీకు ఎలాంటి పికప్ ఉంటుంది సార్ మీకు బండి యూస్ చేసేటప్పుడు? సో మీకు అనిపించింది చెప్పండి సార్. మైలేజ్ ఎంత వస్తుంది సార్? మైలేజ్ అయితే సో మీరు సిటీలో నడుపుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit. హాయ్ అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ శ్రీకాంత్, ఐఎమ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, శ్రీకాంత్ మోటోటెక్. సో ఈరోజు మనం ది ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125కి సంబంధించినటువంటి 2025 మోడల్లో ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మంచి మైలేజ్ అండ్ మంచి పికప్ని ఆఫర్ చేసేటువంటి ఇంజన్ మోడిఫికేషన్స్ అయితే జరిగాయి. మన సరిఫుడ్ సుజుకి ఒంగోలు షోరూమ్కి వచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విషయాల గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే మీకు ఫ్రంట్లో కనిపిస్తున్నటువంటి ఈ డిజైన్, అలాగే మనకి ఇది అర్బన్ అండ్ క్లాసిక్ మోడల్ అన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ ప్రొఫైల్ మీరు చూస్తున్నట్లుగా అయితే ఇక్కడ క్రోమ్ సరౌండెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది స్ప్లిట్ ఎల్ఈడి అన్నమాట. నైట్ టైం మీరు వెళ్ళేటప్పుడు సో రోడ్ యొక్క విజిబిలిటీ ఇంకా చాలా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే ఆ బ్రైట్నెస్ మీకు రోడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ ఫ్రంట్లో యూ షేప్లో ఉన్నటువంటి కొత్త డిఆర్ఎల్ ఆఫర్ చేస్తున్నారు. ఇదేం చేస్తుందంటే డే టైంలో అలాగే నైట్ టైంలో మీరు ట్రావెల్ చేసేటప్పుడు సో ఫ్రంట్లో ఉన్న వెహికల్స్కి మీ బైక్ యొక్క ఐడెంటిటీ, ఈ స్కూటర్ యొక్క ఐడెంటిటీ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది మనకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక అర్బన్ క్లాసిక్ మోడల్. సో చూడటానికి చాలా ప్రీమియంగా ఉండే విధంగా ఈ బ్యూటీని ఇంకాస్త ఎలివేట్ చేసేదానికి ఇక్కడ మనకి క్రోమ్ యాక్సెంట్స్తో ఉన్నటువంటి మిర్రర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ లుక్ మీరు చూడొచ్చు, ఈ వెహికల్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ బ్రేక్ని మనం క్లోజ్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీన్ని మనం లాక్ చేయడం ద్వారా వెహికల్ ఆగున్నప్పుడు కిడ్స్ దీని మీదకి ఎక్కినప్పుడు ఇది మనకి ఎలాంటి మూవ్ ఆన్ అవ్వకుండా ఇది మనకి చాలా సేఫ్టీ పరంగా బాగుంటుంది. అలాగే దీంట్లో కొన్ని పాసింగ్స్ అయితే ఉన్నాయి. హజార్డ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు 2025లో. ఇది ఏం చేస్తుందంటే బండి మనం నైట్ టైం కావచ్చు, ఈవెన్ ఫాగీ కండిషన్లో మంచు ఎక్కువ పడే సమయాల్లో మనం వెళ్తున్నప్పుడు సో ఖచ్చితంగా రోడ్ సైడ్ని మీరు పార్క్ చేస్తున్నప్పుడు ఆపినప్పుడు లేదనుకున్నట్లయితే ఫాగీ కండిషన్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా మీకు బైక్ యొక్క ఐడెంటిటీ అనేది కొంచెం సెక్యూర్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫాగీ కండిషన్ అలాగే మంచు పడే సమయంలో ఎదురొచ్చే వెహికల్స్ మనకు సరిగా కనిపించవు. అండ్ మన వెహికల్ కూడా ఎదుటి వాళ్ళకి అలానే కనిపించాలంటే ఇలాంటి లైట్స్ చాలా మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ డిఆర్ఎల్ కూడా. సో ఇవన్నీ కూడా సేఫ్టీ ఇష్యూస్ అన్నమాట. ఆ విషయంలో ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125 2025 మోడల్ ఏ మాత్రం తీసిపోదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా యూ షేప్ తోటి 2025లో చాలా మారింది. సో దాంట్లో కూడా మనకి ఎక్స్ట్రా బ్లింకింగ్ బ్రేక్ కొట్టిన ప్రతిసారి కనిపిస్తుంది కాబట్టి సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్కి కూడా ఖచ్చితంగా కూడా దీని యొక్క ఐడెంటిటీ కనిపిస్తూ ఉంటుంది. సేఫ్టీ పరంగా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఈ వెహికల్లో ఉన్నటువంటి ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకనంటే 2025లో సరికొత్త ఇంజన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో మనకి ఎక్స్ట్రా మైలేజ్ అలాగే ఎక్స్ట్రా పికప్ని మనం అయితే నోట్ చేయొచ్చు అనమాట లాస్ట్ వర్షన్ కంటే కూడా. సో ఈ 2025 ఇంజన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 124cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్, అలాగే మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఆటోమేటిక్ సివిటీ బెల్ట్ డ్రైవ్ తోటి దీన్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఇదివరకు మనకి 5500 RPM దగ్గర మనకి 10.2 nm డార్క్ అయితే ప్రొడ్యూస్ అయ్యేది. ఇప్పుడు మనకి 5000 RPM దగ్గర అది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో ఈజీగా పికప్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ పికప్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం బండి మీద ఎక్స్ట్రా లోడ్ తీసుకెళ్తున్నప్పుడు, లేదంటే పిలియన్ కూర్చోబెట్టుకుని ఉన్నప్పుడు, లేదంటే ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటప్పుడు బండి స్ట్రెస్ అవ్వకుండా మనకైతే ముందుకు వెళ్తాం జరుగుతుంది అనమాట. అలాగే మైలేజ్లో కూడా మీరు ఆ చేంజెస్ అయితే నోట్ చేయొచ్చు. ఇంకాస్త ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఇదైతే ముందుకు వస్తుంది.
సో ఈ 2025 ఇంజన్ అయితే మాత్రం ఇంకా రిలయబుల్గా అలాగే చాలా స్మూత్గా రిఫైన్డ్గా అయితే రెడీ చేయబడడం జరిగింది. అలాగే దీంట్లో 8.4 bhp పవర్ అయితే ఉంటుంది. ఇది టాప్ స్పీడ్ని మనం ఈజీగా అందుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ టాప్ స్పీడ్ని మనం అందుకునేటప్పుడు ఇదివరకు అయితే 6750 RPM దగ్గర లాస్ట్ వర్షన్ అయితే ఉండేది. దానివల్ల కొంచెం టైం తీసుకునేది ఎక్కువ పికప్ పొందడానికి. సో ఇప్పుడు ఏంటంటే మనకి 6500 RPM దగ్గర ఇది లభిస్తుంది కాబట్టి తొందరగా టాప్ స్పీడ్ అందుకుంటుంది. అంటే ఓవరాల్గా పికప్ అండ్ టార్క్ విషయంలో ఎక్కడా కూడా ఈ బండి ల్యాగ్ అయితే ఉండదు. చాలా స్పీడ్గా చాలా త్వరగా అయితే మాత్రం మూవ్ ఆన్ అయితే అయిపోతుంది. సో ఇంజన్లో మనకి 1-way క్లచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఫర్దర్గా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లం కూడా మీరు ఇక నోటీస్ చేయలేరన్నమాట ఈ వెహికల్లో. ఇంకా ది ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125లో మనకి చాలా మంచి కంఫర్టబుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే 2025లో మనకి ఇంకా స్పేస్ అనేది పెరిగింది. సో లాస్ట్ టైం మనకి 21.5 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటే ఇప్పుడు మనకి 24.గా కూడా మనం గ్రాసరీస్ కోసమని లేదంటే మన ఫోను వాలెట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకొని ఈవెన్ డస్ట్ కండిషన్లో రైనీ కండిషన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ అండర్ సీట్ స్టోరేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 106 kg వెయిట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది లైటెస్ట్ స్కూటీ అన్నమాట. ఈవెన్ లేడీస్ దీన్ని మాన్యూర్ చేసుకునే విషయంలో కావచ్చు లేదంటే కొంచెం సిటీ ట్రాఫిక్ కండిషన్లో వాళ్ళు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా సో ఈ స్కూటీ చాలా సపోర్టెడ్గా లేడీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ వెయిట్తో వస్తుంది కాబట్టి. అలాగే మనకి మంచి లెగ్ రూమ్ అయితే ఉంది, స్పేసియస్గా ఉంటుంది. ఫ్రంట్లో మనకి 2 యూటిలిటీ పాకెట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఒక హుక్ అయితే ఉంది. అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇలాంటి అన్ని డే టు డే లైఫ్లో మన లైఫ్ని ఈజీ చేసే విధంగా దీని యొక్క ఫీచర్స్ అయితే రెడీ చేయబడ్డాయి. అలాగే మనకి బండి దిగకుండా మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ కీ ద్వారా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ఆపరేట్ చేయొచ్చు. సో దానికోసం డెడికేటెడ్గా మనకైతే ఒక ఫ్యూయల్ ట్యాంక్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. దట్స్ వెరీ కూల్ అన్నమాట. సుజుకి రైడ్ కనెక్ట్ అనే యాప్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం పొందొచ్చు. సో ఇంకా దీంట్లో వెదర్ అలర్ట్స్ కావచ్చు, ఫోన్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్ కావచ్చు, అలాగే మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటిల్ని మన సుజుకి రైడ్ కనెక్ట్ యాప్లో ఇచ్చినట్లుగా అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి టెక్నాలజీ ఫీచర్స్ అన్నీ కూడా మనం డిజిటల్ కన్సోల్ అయితే పొందొచ్చు. యాజ్ యూజువల్గా మనకి డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి స్పీడోమీటర్ కావచ్చు, ఓడోమీటర్ కావచ్చు, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి మనకి యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. అండ్ ఫైనల్లీ సుజుకి యాక్సెస్ 125లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొన్ని టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. అవేంటంటే ముందు మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్. జనరల్గా సిటీలో నడిపించుకునేటప్పుడు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. అలాగే పాట్ హోల్స్లో దింపుతూ ఉంటాం, అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో కింద ఉన్న ఫెండర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్టాండర్డ్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది కాబట్టి సో ఈజీగా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ చేస్తుంది. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి 160 mm సరిపోతుంది. ఇది మనకి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది, తొందరగా వెహికల్ ఆగిపోయే అవకాశం అయితే ఉంది. మనకి 90/90 సెక్షన్ టైర్, 12 inches టైర్ ఫ్రంట్లో ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 90/100 సెక్షన్ టైర్, 10 inches టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వైడర్ టైర్స్ ఉన్నాయి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125 2025 మోడల్ ఎలాంటి సెగ్మెంట్లో కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే అవకాశం లేదు. సో అన్ని కేటగిరీ పీపుల్స్ని ఇంప్రెస్ చేసింది కాబట్టి ఈరోజు సుజుకి యాక్సెస్ 125 టూ వీలర్ మార్కెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా నిలబడింది. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న అందరూ కూడా ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125cc యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనకి మనోహర్ గారు ఉన్నారు. సో ఒకసారి పిలుద్దాం, పిలిచి వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది సుజుకి యాక్సెస్ 125cc అనే దాని గురించి తెలుసుకుందాం. సార్ ప్లీజ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన సారిపూడి సుజుకిలో జరిగే ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ లెగ్ రూమ్ ఉందో జనరల్గా మీరు డే టు డే లైఫ్లో ఒక క్యారీ చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాగ్స్ అవి పెట్టుకొని మీ లెగ్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా డిస్కంఫర్ట్ ఉండటం ఎలా ఉన్నా కంఫర్ట్గానే ఉంది. అండ్ మీకు వచ్చేసరికి దీని యొక్క పికప్ అనేది మీకు ఎలా అనిపించింది? చాలా స్మూత్గా ఉంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్ బాగా స్మూత్గా ఉంది. ఓకే. అండ్ అలాగే సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఇండికేషన్ సిస్టమ్ మెయిన్గా నచ్చింది. ఓకే. మైలేజ్ ఎంత వస్తుంది సార్? మైలేజ్ అయితే బిఫోర్ సెకండ్ సర్వీస్ అయితే హైవే మీద 53 వస్తుంది, లోకల్ అయితే 50 వస్తుంది. ఓకే. అలాగే మన సారిపూడి సుజుకిలో మీకు సర్వీస్ ఎలా అనిపిస్తుంది? సర్వీస్ చాలా బాగుంది, కస్టమర్ రిసీవింగ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ మేడం. సో మీరు సిటీలో నడుపుకుంటున్నప్పుడు సుజుకి యాక్సెస్ 125cc ఆ వెయిట్ కావచ్చు, మీరు ట్రాఫిక్ కండిషన్లో మాన్యూర్ చేసుకునేటప్పుడు ముందుకు వెనక్కి తిప్పుకునేటప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చాలా ఈజీగా అనిపిస్తుంది. లైక్ ఎక్కడన్నా డబల్ స్టాండ్ వేయాలన్నా కానీ వెయిట్ అంత హెవీగా ఏమనిపించదు. లైక్ లేడీస్ కూడా హ్యాండిల్ చేయగలిగేలాగా ఉంటుంది. ఓకే మేడం. ఆ పికప్ను మీరు ఫస్ట్ నుంచి నోట్ చేస్తున్నారు కదా మేడం చాలా రోజుల నుంచి. సో ఎప్పుడైనా మీకు అంటే పికప్ అంటే సరిపోవట్లేదు, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనేది కానీ అలా అనిపించేదా?
సో మీ రైడింగ్ కండిషన్స్కి ప్రాపర్గానే మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది వెహికల్ తోటి. చాలా కంఫర్టబుల్. దీని ముందు నేను టీవీఎస్ది వాడాను, ఓకే, బట్ దానికంటే నాకు ఇది బెటర్ అనిపించింది. ఓకే. ఇంజన్ స్మూత్నెస్, యా అలాగే సర్వీస్ క్వాలిటీ కావచ్చు మన షోరూంలో, బాగుంది. అలాగే మీకు సీట్ కంఫర్ట్ కూడా అండ్ అండర్ సీట్ స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ మీరు వీటన్నిటితోటి డే టు డే లైఫ్లో ఖచ్చితంగా కూడా హ్యాపీగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు. ఓకే, మీకు ఎలాంటి పికప్ ఉంటుంది సార్ మీకు బండి యూస్ చేసేటప్పుడు? చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది సార్? మీరు 50 కిలోమీటర్లు వెళ్తారు అంటున్నారు కదా, సో ఈ వెళ్ళే సమయంలో ఎప్పుడైనా మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కానీ ఏం లేదు, అవైతే లేదు కదా? సీట్ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళడానికి ఈజీగా బాగా కంఫర్ట్గా. ఓకే సార్, మీ ఈ జర్నీలో సుజుకి యాక్సెస్ యొక్క మైలేజ్ ఎంత పొందారు మీరు మీ ఐడియా ప్రకారం? 50 to 60 బిట్వీన్ అంటే మీరు ఎంత స్పీడ్లో నడుపుతారు బండిని? నేను మ్యాక్సిమం ఇంకా అవుట్ స్టేషన్ అయితే 70 to 80 అట్లా కూడా నడుపుతారు, యూస్ చేస్తారు. బట్ మీరు ఆ స్పీడ్లో కూడా మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే లేదు. ఓకే, రోడ్ గ్రిప్ కావచ్చు, బ్రేకింగ్ కావచ్చు, అండ్ దాని యొక్క లుక్స్ అండ్ డిజైన్ తోటి మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఫీడ్బ్యాక్ మన కస్టమర్స్ తోటి పంచుకున్నందుకు. సో ఇప్పటి వరకు మనం జనరల్గా మీతోటి అలాగే నేను దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి విన్నాం. సో ఇప్పుడు మనం దీని యొక్క బ్యాక్ ఎండ్ గురించి కూడా తెలుసుకుందాం. సో సర్వీస్ గురించి నాకు తెలిసి చాలామందికి మీరు చేంజ్ కూడా వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలాగా దీన్ని వాళ్ళు ట్రీట్ చేస్తారు సుజుకి యాక్సెస్ 125 అనేది తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడే సరిపూడి సుజుకి షోరూంలో టెక్నీషియన్గా పనిచేసే అలీ అనే టెక్నీషియన్ అయితే పిలుద్దాం. సార్ మీరు రండి సార్ ఒకసారి. హాయ్ సార్. సార్ ఇప్పుడు చాలామందికి జనరల్గా డౌట్స్ ఉంటూ ఉంటాయి, అంటే వాళ్ళ బైక్కి అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు రాకపోవచ్చు, బట్ మీకైతే యూనివర్సల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుంటాయి. సో దాని గురించి నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాను. సార్ ఇప్పుడు జనరల్గా కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో మీ దగ్గర దాకా వస్తారు సర్వీస్కు? ఇంతకుముందు వెహికల్స్ ప్రీవియస్ వర్షన్ ఈ వర్షన్ చాలా తేడా ఉంది. అప్డేట్ వర్షన్ ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్ ఏంటంటే అప్డేట్ సాఫ్ట్వేర్ మొత్తం చేంజ్ చేశారు, మొత్తం అయితే బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు వర్షన్ ఏంటంటే స్లో స్టాప్ అనేది వచ్చింది, ఇదైతే ఇప్పుడు లేదు. అది ఆ వర్షన్ మొత్తం చేంజ్ చేశారు, మొత్తం బాగుంది. వెహికల్ టెక్నికల్గా మొత్తం బాగుంది, కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు. ఓకే, ఈవెన్ మనకి ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాల్సి వచ్చినా లేదనుకుంటే ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉన్నా మన షోరూంలో టెక్నికల్గా వెంటనే దాన్ని రిజాల్వ్ చేసేస్తుంటారా? కంపల్సరీ. సో కస్టమర్ని ఎక్కువసేపు వెయిట్ చేయించడం కానీ ఏదైనా రోజుల తరబడి బండిని మన దగ్గర ఉంచుకోవడం కానీ ఇలా అయితే ఏం జరగవు కదా? సో మ్యాక్సిమం తొందరగా ఎంత సమయంలో మీరు దాన్ని రెక్టిఫై చేసి కస్టమర్కి ఇచ్చేస్తారు? 2-3 days అంటే 2-3 days ఏదైనా పెద్ద ఇష్యూ అయితే లేదు మామూలుగా 1 day. అలాగే మన షోరూంలో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది సార్, ఆన్ టైం మనకి కస్టమర్స్ ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నారు. ఓకే సార్, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్? 9 years నుంచి చేస్తున్నాను. 9 years నుంచి అంటే మీకు అంటే ఇక్కడే చేస్తున్నారా? ఇక్కడే చేస్తాను 9 years నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.